హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఊహమ్మ తెలుగు వ్లాగ్స్. ఈ వీడియోలో బెస్ట్ టమాటా పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. టమాటా పప్పు ఎలా చేయాలో అందరికీ తెలిసిందే, కానీ నా స్టైల్లో నేను మీకు చేసి చూపిస్తాను. ఎంతో రుచిగా ఉంటుంది టమాటా పప్పు. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకోండి. అందులో ఒక గంట పాటు నానబెట్టిన కందిపప్పుని ఒక కప్పు వేసుకోండి. అలాగే అందులో కొద్దిగా ఆయిల్, అలాగే పసుపు, కొద్దిగా ఉల్లిగడ్డ ముక్కలు వేసి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ పెట్టుకోండి. తర్వాత ఇక్కడ ఐటమ్స్ అన్ని చూస్తున్నారు కదా, తాలింపు వేసుకోవడానికి. చూడండి, ఇప్పుడు తాలింపుకి అన్ని ఐటమ్స్ చూసారు కదా. ముందుగా స్టవ్ వెలిగించుకోండి. తర్వాత బాండి పెట్టి హీట్ ఎక్కినవ్వండి. అందులో తగినంత ఆయిల్ వేసుకోండి. అలాగే అందులో కొద్దిగా నెయ్యి కూడా వేసుకోండి. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు, అలాగే వెల్లుల్లి రేఖలు చిరుకొట్టి వేసుకోండి. అలాగే ఎండుమిర్చిని కూడా వేసి కరివేపాకు వేసి ఒక్కసారి కలుపుకోండి. ఇలా తాలింపులన్నీ ఒక్కసారి కలిపిన తర్వాత అందులో కొద్దిగా ఇంగువ వేసుకోండి. ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మనం ప్రతి తాలింపులో ఇంగువ వాడితే ఒంటికి చాలా మంచిది. అలాగే కొన్ని ఉల్లిగడ్డ ముక్కలు, అలాగే 5-6 టమాటాలు అందులో వేసి ఒక్కసారి కలుపుకోండి. తర్వాత అందులో కొద్దిగా పసుపు, అలాగే తగినంత సాల్ట్ వేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఒక్కసారి కలిపి మూత పెట్టి 2 నిమిషాల పాటు టమాటాల్ని ఉడికించండి. ఇదిగో చూడండి, టమాటాలు ఇలా ఉడికిన తర్వాత అందులో కొద్దిగా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి కలుపుకోండి. చూడండి, ఒకసారి మూత పెట్టుకోండి. తర్వాత అందులో తగినంత కారం, మీ స్పైసీకి తగ్గట్టుగా, అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసి ఒక్కసారి కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా కందిపప్పుని ఉడికించి పెట్టుకున్నాం కదా, ఒక్కసారి దాన్ని పప్పుగుత్తితో మెదుపుకోండి. టమాటాలన్నీ ఫ్రై అయిన తర్వాత అందులో మనం ఉడికించి పెట్టుకున్న కందిపప్పుని వేసి ఒక్కసారి కలుపుకోండి, మొత్తం కలిసేలాగా. ఇలా కలిపాం కదా, అందులో కొద్దిగా చింతపండు రసం వేయండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా మనం సాంబార్ పొడి కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే వేయలేదు. చూడండి, మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ వేసుకోండి. ఇలా ఉడికింది కదా, ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు పప్పు అయితే డిష్ అవుట్ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. పప్పు టమాటా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ వీడియో నచ్చితే మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో టమాటా పప్పు తయారు చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.